నమస్తే, వెల్కమ్ టు ఇండియా న్యూస్. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం, కానీ అవి పరిధి దాటి పర్సనల్స్కి వెళ్తే సరిగ్గా అదే జరిగింది నిన్న గోవుల అంశం విషయంలో. ఇక్కడ గోవులు చనిపోతున్నాయని చెప్పి కరుణాకర్ రెడ్డి, రోజా వీళ్ళందరూ కూడా ధర్నాకి దిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ ధర్నాలో రోజా పరిమితి దాటి మాట్లాడారు అంటున్నారు. అసలు ఆవిడ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఎన్ని జరుగుతున్నాయి కొండ మీద? అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని తప్పులు ఎరకట్లేరు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడతారు మెత్త మెత్తగా. నాకు దమ్ముంది కాబట్టి స్వీకరించారు సారు. ఉండమని అక్కడ దమ్ముంటే మగవాళ్ళైతే జరగలేదని ప్రూవ్ చేయమని చెప్పండి. సో రోజా మాట్లాడిన మాటలు విందాం కదా. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో మీరు కూడా వినే ఉంటారు కదా మేడం, రోజా గారు పర్సనల్గా మగతనాల గురించి మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు గారికి కూడా ఒకసారి అనుభవం అయ్యింది, అయినా ఆయనకు బుద్ధి రాలేదంటం కావచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్కి కూడా జరిగింది అని మాట్లాడటం కావచ్చు. అసలు ఎలా చూడొచ్చు అంటారు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఇప్పటికీ మార్పు రాకపోవడాన్ని, రోజా గారి వ్యాఖ్యలను? ఈ రోజా గారిది అయితే ఇంకా ఇప్పటికి కూడా నోటికి అదుపు లేకుండా ఉంటాం కానివ్వండి. ఆవిడ మాటలు, ఆవిడ పద్ధతి ఇంకా కూడా మార్చుకోకపోవటం. సో దీని మూలానే ఆవిడకి ఇప్పుడు వరకు నాకు తెలిసి అయితే ఆవిడకి ఏం గొప్ప మెజారిటీ వచ్చి గెలవలేదు. ఎక్కడ ఎలక్షన్లో 2 సార్లు ఆవిడ ఎమ్మెల్యే అయినా ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయింది అంటారు చూసారా, ఆ రకంగా గెలిచింది. కనీసం ఒక 400 ఓట్లు తేడా అటు ఇటు వస్తే ఆవిడకి ఎమ్మెల్యే సీటు కూడా ఎమ్మెల్యేగా గెలిచేదే కాదు. అలాంటి ఆవిడ ఇంత విర్రవీగతా ఉంది. ఈ రోజున ఆవిడకు ఉన్న వ్యతిరేకత నియోజకవర్గంలో ఎక్కడ తిరగనివ్వట్లేదు అక్కడ. అలాంటి ఆవిడ ఈ మాట్లాడటం అదే కాదు, ఇంకా చాలా మాటలు మాట్లాడింది. ఎవరో వైజాగ్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం ఏంటి, వాడు పెత్తనం ఏంటి, మేము ఇక్కడ లోకలాలో ఏమనుకుంటున్నాడని మాట్లాడుతుంది. ఏంటమ్మా లోకల్, నువ్వు ఒక్కదానివి లోకలా, ఇంకెవరు లోకల్ లేదా? అట్లా అనుకుంటే నీకు నగిరికి ఎందుకు వెళ్ళావు? నగిరి నీ నియోజకవర్గం కాదు కదా, చంద్రగిరి నీ నియోజకవర్గం కాదు కదా. నువ్వు తిరుపతి అని అంటున్నావు, తిరుపతిలోనే చేసుకోవాలిగా. ఎందుకు నువ్వు మినిస్టర్ ఇవ్వాలని తాపత్రయపడి మినిస్టర్ అయ్యి, అది ఆంధ్రప్రదేశ్కి అంతా సంబంధించింది కదా. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక పరిమితిగా ఒక తిరుపతి వరకే నువ్వు సీటు తీసుకొని అక్కడే ఉండాల్సిందానివి. నేను లోకల్ అని మాట్లాడుతున్నావుగా. ఒక రాజకీయంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అంతా కలిపే కదా ఆవిడ మినిస్టరు. సో ఎట్లా అనింది అంటే ఆవిడ అట్లని చెప్పి ఏమైనా అక్కడ ఏమైనా డెవలప్ చేసిందా అంటే అది లేదు. దేవుడు సొమ్ము దోచు తినింది అక్కడ. అదే తిరుమలలో నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కూడా ఆయనకి ఏ రకమైన ప్రాబ్లం లేకుండా, ఈ ఫ్రాక్చర్ కూడా అవ్వకుండా ఆయన బయట రాగలిగారు. అంటే ఆ దేవుడు దయబట్టేగా. ఈ రోజున మార్క్ శంకర్ తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి కూడా తీసుకుంటే, వాళ్ళ అబ్బాయి కూడా చాలా సురక్షితంగా బయటపడ్డాడు అన్నప్పుడు అది దేవుడు దయ వల్లే కదా. అది ఒక ఆవిడ అన్యమతస్తురాలైనా కూడా, పవన్ కళ్యాణ్ గారి సతీమణి అయినా ఆవిడకి దేవుడి మీద అపారమైన నమ్మకం వచ్చింది కదా. ఆవిడకి ఆ నమ్మకం రాబట్టే కదా. అసలు ఒక స్త్రీ గుండు కొట్టాలంటే చాలా రకాలు ఆలోచిస్తారు. అరే గుండు కొడితే ఇంకెన్నో రోజులకి వస్తుంది, జుట్టు లేకపోతే బాగోమా, ఇన్ని రకాలు ఆలోచిస్తారు. అలాంటి ఆవిడకి ఎంత నమ్మకం వచ్చింది. ఆ ఏడుకొండల వాడే నా బిడ్డను కాపాడాడు అని ఒక దీంతో ఆ కన్సర్న్తో వచ్చి అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆవిడ గుండు కొట్టి అన్నదానం చేసి అక్కడ ఫండ్ డబ్బులు ఇచ్చి, దేవుడికి అన్నదానానికి డబ్బులు ఇచ్చి ఇన్ని చేసింది కదా. ఆవిడకి వాళ్ళకి నమ్మకం ఏంటి? ఆ ఏడుకొండల వాడే కాపాడాడు అనేది నమ్మకం. సో మిమ్మల్ని ఏం చేశారు ఏడుకొండల వాడు? మీరు దోచుకు తిన్నారు కదా, అపోజిషన్ కూడా లేకుండా చేశాడు, నువ్వు ఓడిపోయావు. ఇది దేవుడు చూపెట్టడం అంటే ఇది. మీ ఓటమి ఈరోజు రోడ్ల మీద కూర్చొని ఇచ్చేస్తున్నారు చూసారా, ఇది దేవుడు చూపెట్టడం అనేది. అది కాదు, అది కాపాడాడు. ఇంకా ఆ ఏడుకొండల వాడు కాపాడాడు వాళ్ళని. ఖచ్చితంగా వాళ్ళ భక్తులు బాబుగారు ఏడుకొండల వాడు వాళ్ళ కులదైవం, వాళ్ళు ఆ రకంగా నమ్ముతారు బాబుగారు వాళ్ళు. సో ఎంతోమంది భక్తులకి ఏదైనా ఆపద వచ్చి ఆ కష్టం తీరిపోయింది అని అనుకున్న వెంటనే వచ్చి ఏడుకొండల వాడిని కలుస్తారు. అదేలాగా బాబుగారు ఏదైనా పని చెయ్యాలన్నా ముందు వెళ్తారు, చేసిన తర్వాత వెళ్తారు. అంటే ఇప్పుడు ఒక పాదయాత్ర స్టార్ట్ అవుతా అనేది ముందే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు, తర్వాత నడుచుకుంటూ ఎక్కారు. ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగింది ఆయన, మెట్లెక్కి వెళ్ళి దర్శించుకున్నారు. అది ప్రతిసారి ఆయనకు అలవాటు అది. సో అది ఎవరైతే ఏడుకొండల వాడిని నమ్ముతారో వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు ద్రోహం చేయడు.
మెంటల్గా మాట్లాడితే నువ్వు పిచ్చిదానివి అని ముద్ర వేసుకుంటుంది రోజా. ఇంకొద్ది రోజుల్లో అదే జరుగుతుంది. అంటే బాబు గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తామని చెప్పడం కావచ్చు, అండ్ విజిలెన్స్ రిపోర్ట్లో కూడా కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఎప్పుడైతే దీనిపైన ఎంక్వైరీ పడుతుందో, ఇప్పుడు రోజా గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, అటు తిరుమలలో జరిగిన అక్రమాలన్నీ బయటకు వస్తే మాకు శిక్ష తప్పదు అనుకున్న నేపథ్యంలోనే దాన్ని పక్కదోవ పట్టించేందుకు ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అని ఒక మాట కూడా వినిపిస్తోంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఆవిడ ఎన్ని రకాల మొగతనం గురించి మొగాడా ఆడు అని మాట్లాడుతుంది. వాళ్ళు మొగాళ్ళ కాదా అనేది మాట్లాడటం అనేది ఒక మహిళగా అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకోటి ఆడంగుల వాళ్ళలాగా వెళ్ళి ఆడ కూర్చున్నారనే వర్డ్ కూడా వాడింది, అది రికార్డు లేదు. అది కూడా మాట్లాడింది. అది మాట్లాడినప్పుడు ఆడవాళ్ళని ఆవిడే కించపరుస్తుంది, ఆ మాట కూడా మాట్లాడింది. అంటే ఆడవాళ్ళు తక్కువ, అందరూ పోరాడుతున్నారు, కంపారిజన్ ఏంటి, ఆడది అని తక్కువ చేసి మాట్లాడతారు ఏంటి అని ఫైట్ చేసే టైంలో నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఆవిడ ఈ రోజున వచ్చి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అని అంటే ఇంకా ఆడవాళ్ళని తక్కువ. అట్లాంటప్పుడు నువ్వు తక్కువ అనుకున్నప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు బయట వచ్చావు? నువ్వు ఎందుకు మినిస్టర్గా ఎలగబెట్టావు? ఇవన్నీ బయట వస్తాయని, ఈ రోజున ఏదైతే వీళ్ళు చేసిన అక్రమాలు కొండ మీద చేసినట్టువే కానివ్వండి, ఇవన్నీ బయట వస్తాయని ఒకటి. ఇంకోటి లిక్కర్ స్కామ్ ఒకటి జరిగింది. దాని విషయము రోజు డిస్కషన్స్ నడుస్తున్నాయి, దాని మూలన రోజు కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ట్రాక్ తప్పుదోవ పట్టించాలి ప్రజలకి. దాని మీద 2 లక్షల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది, దాన్ని గురించి డైవర్ట్ చేయటం కోసం ఇది లేపారు గోవు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ చేయటమే ఇక్కడ. వీళ్ళందరూ వెళ్ళి రోడ్ల మీద పడుకుంటే, ధర్నాలు చేస్తే దాని గురించి వదిలేసి ఓన్లీ గోవుల గురించి మనం మాట్లాడాలి, ఈ గోవుల ఇష్యూ అనేది తీసుకురావాలి. వీళ్ళు ఇన్ని 5 ఏళ్ళు ఉన్నప్పుడు విజిలెన్స్ వాళ్ళని కూడా అక్కడ గోవుల దగ్గరికి అలో చేయలేదంట. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఎవ్రీ టైం వెళ్ళి చెక్ చేస్తారు, అలాంటిది కూడా జరగనివ్వలేదంట. అంటే ఎందుకు మీరు అప్పుడు వాళ్ళని కూడా వెళ్ళనివ్వలేదు? అంటే అక్కడ ఆల్రెడీ గోవుల్ని మీరు తరలించారనేది తెలిసిన విషయానికి కోసమేగా వాళ్ళు భయపడి మీరు అప్పుడు లోపలికి వెళ్ళనివ్వలేదు. ఈ రోజున విజిలెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం అన్నీ ఎంక్వైరీ చేసి అన్ని పక్కా ఆధారాలతో రెడీగా ఉన్నారు. అందుకోసం వీళ్ళు దాని గురించి పక్కన పెట్టించేసి వీళ్ళు ఇలాంటి స్ట్రైకులు, ధర్నాలు మేము ఇలాంటివి చేస్తాం. అది కూడా కాకుండా ఈ రోజా గారితో 4 బూతులు మాట్లాడిస్తే అదో గొప్ప అనుకుంటున్నారు. ఈ లోపల లిక్కర్ స్కామ్ది, ఈ లోపల వీళ్ళు బెయిల్ కేసు ఉన్నారు, ముందస్తు బెయిల్కి వెళ్ళారు. ఈ బెయిల్ ఏవి రాకుండా అడ్డం పడవచ్చు. ఈ బెయిల్స్ గురించి ఎవరు డిస్కషన్ చేయరు. ఈ బెయిల్స్ గురించి మాట్లాడుకుంటా వీటి గురించి డిస్కషన్ జరిగితే ఈ 2,000 కోట్లు అనేది 2 లక్షల కోట్లు అనేది డిస్కషన్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోకుండా ఒక ముందస్తు జాగ్రత్త కోసం ఈ గోవుల ఇష్యూ అని చెప్పేసి వీళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. దాని తాలూకాగా వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. రోజా మాటలకి ఒక తల్లి స్థానంలో ఉన్న ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు కదా. ఆ కుర్రాడు ఎంత, మార్క్ శంకర్ వయసు ఎంత, 7-8 సంవత్సరాలు. అంత చిన్న బాబుని గురించి ఎలా మాట్లాడగలిగింది? తనకు తల్లే కదా, పిల్లలు ఉన్నారు కదా. రేపు నీ పిల్లలకి ఏదైనా జ్వరం లాంటిదో, ఏదైనా హెల్త్ ప్రాబ్లమో ఏదైనా జరిగాయి అనుకుందాం, అప్పుడు ఎవరైనా అలా అంటే నువ్వు ఎంత బాధపడతావు? అంతే కదా. తల్లి స్థానంలో ఉన్న వ్యక్తి నువ్వు అలాంటి ఒక పిల్లల గురించి, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు, అలాంటి పిల్లల గురించి నువ్వు తీసుకొని మాట్లాడుతున్నావు అని అంటే అసలు అది సంస్కారం అనిపిస్తుందా? ఒకవేళ నువ్వు అలా మాట్లాడేవన్నా కూడా 7 కొండల్ని 3 కొండలు అని చెప్పి మాట్లాడిన రాజశేఖర్ రెడ్డి గారు పరిస్థితి ఏమైందో చూసాం. అది దేవుడు అనేది. ఎవరైనా కూడా ఏమంటారు, ఇప్పుడు ఒక ఆపద నుంచి బయటపడ్డారు అంటే దేవుడు కాపాడాడు అని అంటాం. అదే ఆపద జరిగిందనుకోండి, దేవుడు చూపెట్టాడు అంటారు. అది ఆ లాజిక్ కూడా తెలియట్లేదా? ఆ బుర్ర కూడా లేకుండా ఉందా ఆవిడకి? మాట్లాడేటప్పుడు మన నాయకుడు తండ్రి ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా చనిపోయారు, అది దాన్ని వల్ల వాళ్ళు మాట్లాడతారు కదా. వీళ్ళని కాపాడాడు కదా అదే దేవుడు, ఇది ఎలా ఆపాదించి మాట్లాడేది అనేది ఆలోచించద్దు. ఆవిడ నోరు పెట్టుకొని మాట్లాడితే, ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనే ఆలోచనలతో ఉంది చూసారా, అది చాలా తప్పు. కాకపోతే ఇదే నోరు ఆవిడకి ఏ రోజో ఒక రోజు జైల్లో కూర్చోబెడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం, వంశీ అరెస్ట్ అయినా ఎవ్వరూ ఏమీ కేసులు పెట్టాల్సింది వల్ల ఆయనంతటా ఆయనే నెత్తిన భస్మాసురుడు హస్తంలాగా కిడ్నాప్ చేశాడు, జైలుకి వెళ్ళాడు. అదే గోరింట్ల మాధవ్, ఆయన ఎవ్వరూ ఏమీ చేయలేదు, కిరణ్ మీద దాడి చేశాడు, ఆయన జైలుకి వెళ్ళాడు. ఈవిడ కూడా ఇదే నోటు దురుస్తో ఏదో ఒకరోజు జైల్లో కూర్చుంటుంది. అంటే
పాత కేసులు ఏదో వేసి మిమ్మల్ని బరాయించాల్సిన అవసరం ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంకి ఉండదు. సో పబ్లిక్ చూస్తుండగా జరిగే వాటికి ఖచ్చితంగా అయితే మటుకు శిక్ష అయితే ఉంటుంది, ఎక్కడా పోదు. అది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే రేపు నీ తల్లిగా రేపొద్దున నీ పిల్లలు అడుగుతారు, అమ్మ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే సమాధానం చెప్పుకోగలిగేటట్టు మాట్లాడు. నీ కుటుంబానికైనా నువ్వు సమాధానం చెప్పుకునేటట్టు మాట్లాడు. ప్రజలకి నువ్వు ఎట్టాగో చెప్పవు. నీ నోరుకి ఆ రకంగా అదుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ లైసెన్స్ ఇచ్చేశారు. సో నీ పిల్లలైనా రేపు పొద్దున అమ్మ అంత చిన్న పిల్లాడి గురించి మాట్లాడావు అది కరెక్ట్ అని అడుగుతారేమో చూసుకో. అలా మాట్లాడితే రేపు పొద్దున హుందాగా మాట్లాడాలి. ఎవరికో బాగోలేకపోతే ఏదో అయితేనో ఏదో జరిగిపోతే దాని మూలనే జరిగిందని మాట్లాడడం వచ్చి ఆవిడ అవివేకం కింద తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.